నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, వాస్తు పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం మా ప్రవళిక. గురుగారు, మే నెలలో వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? వృషభ రాశి వారికి చాలా బాగుందమ్మా. అయితే లాస్ట్ మంత్తో పోల్చుకుంటే వృత్తి, వ్యాపారం, ఉద్యోగాలు చేసే వాళ్ళంతా కూడా డెవలప్మెంట్ కనబడుతుంది. ఓకే. అలాగే ఈ యొక్క రాహువు బాగా చాలా బాగున్నాడు అనమాట. అందువలన శుక్రుడితో కలిసి ఉండడం వల్ల భార్య గయ్యాళయ్యి వీళ్ళకి అందరికీ కూడా వేధించడం జరుగుతుంది. వీళ్ళు మా వృషభ రాశి వాళ్ళకి ఇతర అన్ని విషయాల్లో చాలా బాగుంటుంది, కానీ ఒక్క స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు అపనందల పాలవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి భార్య అవ్వచ్చు, లేకపోతే తల్లి అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా అపార్థాల పాలు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఆస్తుల విషయంలో అక్క చెల్లెలకి, తల్లి విషయంలో కోడలు చూడలేదని తలపోట్లు పెట్టడము, భార్య ఏమో గయ్యాళి మీ అమ్మని అసలు ఇక్కడ ఉంచొద్దు అని, ఇలాంటి గొడవలు తో వృషభ రాశి వాళ్ళకి పిచ్చెక్కిపోతుంది అనమాట. ఇక ఈ గొడవలు ఎలా ఉన్నాయంటే మాజీ లవర్స్ వీళ్ళకి, వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి కూర్చొని వాళ్ళు గొడవలు పెట్టడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అంటే స్త్రీల వల్ల ప్రమాదం ఉంది వృషభ రాశి వారికి అన్నది క్లియర్ కట్ అనమాట. ఇంక అందులో డౌటే లేదు. వాడు ఎవ్వడైనా, వాడు ప్రైమ్ మినిస్టర్ అయినా, చీఫ్ మినిస్టర్ అయినా, ఎవ్వడైనా సరే వృషభ రాశి వాడు ఉంటే వాడికి జరిగేది ఇదే అనమాట. అందులో డౌటే లేదు. ఇకపోతే హాస్టల్ బిజినెస్, తర్వాత ఫుడ్ ఇండస్ట్రీ, హోటల్స్, కిరాణా వ్యాపారము, డిపార్ట్మెంటల్ స్టోర్స్, ఇలాంటివన్నీ కూడా బాగుంటాయి. అలాగే మీడియా రంగంలో జర్నలిస్టులు, తర్వాత సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా వృద్ధిలోకి వస్తారు. వాళ్ళ చేతపత్యాలు పెరగడమే కాకుండా గుర్తింపు అనేటటువంటిది చాలా ప్రత్యేకంగా వస్తుంది. అయితే ఈ యొక్క వృషభ రాశి నుంచి మనకి మే 14 తర్వాత గురు సంచారం ఉంది కాబట్టి అక్కడ అప్పటి నుంచి మొదటి 2 వారాలు బాగుండకపోయినా ఆ తర్వాత నుంచి గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశి సంచారం చేస్తున్నాడు కాబట్టి ధన ఆదాయం బాగా పెరుగుతుంది, మనశ్శాంతి అనేటటువంటిది పెరుగుతుంది. డయాలసిస్ తో ఉన్నటువంటి పేషెంట్స్కి కాస్త రిలీఫ్ అనేటటువంటిది ఉంటుంది. సో వృషభ రాశి వారికి నరాల సంబంధించినటువంటి తర్వాత బోన్స్కి సంబంధించినటువంటి రోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ వృషభ రాశి వారు విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి వారిలో కొంతమందికి పాస్పోర్ట్లు రావు, వీసాలు రావు. ఈ విధమైనటువంటి సమస్య అనేటటువంటిది ఉంది. మరి మే 18 తర్వాత ఈ కేతువు కన్యారాశి నుంచి మీకు సింహరాశిలోకి వచ్చాడు కాబట్టి ఈ అర్ధాష్టమ కేతు గ్రహ ప్రభావం వలన మీకు అన్ని పనుల్లో కూడా డేంజర్ అనేటటువంటిది ఉంటుంది వృషభ రాశి వారికి. ఇన్కమ్స్ పరంగా ఉంటుంది, ఫారెన్ సంబంధమైనటువంటి వ్యవహారాలలో, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లలో, ఇలా ఈ వ్యాపారాలు ఫారెన్ ట్రేడింగ్ వల్ల ఇలాగన్నీ కూడా లాస్. అంటే ఎవరైతే ఫారెన్ కి సంబంధించి లావాదేవీలు చేస్తుంటారో వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉందంటారు. ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాదు నార్మల్ ఇక్కడ బిజినెస్ చేసుకునే వాళ్ళకి గురుగారు, ఇక్కడ బిజినెస్ చేసుకునే వాళ్ళకి బాగుంది వృషభ రాశి వాళ్ళకి. అంటే ఫారెన్ సరుకులు అమ్మేటటువంటి వాళ్ళకి ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఎలా వస్తుందో చెప్తాను. ఇప్పుడు ఫారెన్ మా ఆయన ఫ్రెండ్ అండి ఫారెన్ నుంచి వచ్చాడండి అంటారు, బాగుంది. వాళ్ళు ఏదో వాళ్ళ స్థలం కొనుక్కుంటుంటే వీళ్ళు వెళ్ళి కలుపుకొని వీళ్ళని కూడా కొనమని కొంటారు, లాస్ వస్తుంది. అంటే వాళ్ళు చేసేటటువంటి ఆలోచన వాళ్ళు అవి పనికిరావు అనమాట. అర్ధాష్టమ కేతు అంటే అంతే. ఇది చాలా అత్యంత కేతు అంటే చాలా ప్రమాదకారి. మిగతా రాహు అని అనుకుంటాం కానీ శని అనుకుంటాం కానీ చంపేస్తాడు కేతు. సో ఈ విధంగా ఈ యొక్క భక్తి విషయంలోకి వచ్చేసరికి గుళ్ళు గోపురాలు వీళ్ళు తిరుగుతారు. గుళ్ళు గోపురాలు తిరగడం ద్వారా, గుడి అంటే వీళ్ళ ఉద్దేశంలో వీళ్ళు ఎలాగంటే ఏమండి పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తాయండి, గుడికి వెళ్తే పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తాయండి అంటారు. కాదు, పేద ప్రజలకి డబ్బులు ఇచ్చినప్పుడు మాత్రమే, అనాథ పిల్లలకి, పేద పిల్లలకి, సాధువులకి, వీళ్ళకి డబ్బులు ఇస్తేనే వస్తాయి వికలాంగులకి. అంతే తప్ప గుళ్ళకి వెళితే, గుళ్ళులో నువ్వు చూడమ్మా అందరూ ఏడుపుగుట్టు మొహాలతో వచ్చి నాకు అది కావాలా ఇది కావాలా, నా మగుడు తంతున్నాడు, నాకు ఇల్లు కొల, అంత నెగిటివ్ వైబ్రేషనే ఉంటుంది దేవాలయాల్లో. మరి
ఆ నెగిటివ్ వైబ్స్ అనేటటువంటివన్నీ కూడా ఈ వృషభ రాశి వాళ్ళకి పట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే. ఇప్పుడు తిరుపతి గుడి ఉందమ్మా, తిరుపతి గుడి చాలా లక్షల మంది వస్తారు, కానీ పూజలు చేస్తాం. పూజలు అనేది ఒక రోజులో ఒక ప్రక్రియ ద్వారా చేస్తాం. ఎంతసేపు 2 గంటలో 3 గంటలో చేస్తాం. మిగతాదంతా దర్శనాలే కదా. అవును. మార్నింగ్ ఒక పూట, మధ్యాహ్నం ఒక పూట, సాయంత్రం ఒక పూట పూజ చేస్తాం. మిగతాదంతా దర్శనాలే. అవును. అంత పెద్ద గుడిలో అన్ని లక్షల మంది వచ్చి వాళ్ళు బాధలు చెప్పుకుంటా ఉంటారు. అంత పెద్ద గుడికే పాజిటివ్ వైబ్రేషన్ అనేటటువంటిది మరి రావాలి. అది అక్కడే పూజలు ఎక్కువగా జరుగుతూ ఉండాలి. ఈ ఏడుపుల కంటే కూడా పూజలు ఎక్కువగా జరిగినప్పుడు సప్రెస్ చేస్తుంది. అంత సీన్ లేదు ఇప్పుడు ఉన్న దేవాలయాలకి. కాబట్టి వృషభ రాశి వారు చాలామంది నాకు చెప్తూ ఉంటారు, ఏమండి గురుగారు మేము దేవాలయాలకు వెళ్ళి ఆశయమండి, దేవాలయాలకు వెళ్ళి ఆశవడం ఏంటరా నాయన అంటే అక్కడికి వచ్చే జనాల వల్ల నెగిటివిటీ వచ్చేస్తుంది. అంటే వాళ్ళు ఏదో సలహాలు ఇస్తారమ్మా. వీళ్ళు వెళ్ళి నెగిటివిటీ అంటే ఎలా వస్తుందంటే వీళ్ళు వెళ్ళి దేవాలయాలకు వెళ్తారు. వెళ్తే అక్కడికి వచ్చిన వాళ్ళు తినంగా ఉండరు కదా, వచ్చి వాళ్ళు ఏదో సలహా ఇస్తారు, ఈ బిజినెస్ బాగుందండి, ఆ బిజినెస్ బాగుందండి, వీళ్ళు ఇలా ఇది అనుకుంటారు, అట్లా లాస్ అయిపోతారు. అది నెగిటివ్ వైబ్రేషనే. అలాగే మా పెళ్ళికి రండి, లేకపోతే మా చుట్టాల పెళ్ళికి, వాడు ఎవడో ఎక్కడ తెలియదు గుళ్ళో పరిచయం అవుతాడు, వాడు పెళ్ళికి వెళ్తాడు. వీడు ఎంతమందిని చూసావు నువ్వు పెళ్ళికి వెళ్తుంటే యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోయిన వాళ్ళ ఫ్యామిలీ అలా ఇవన్నీ నెగిటివ్ వైబ్రేషన్స్ వల్ల జరుగుతాయి. ఇవి నిశ్చితంగా చూడాలా. అందువల్ల మనం అలా డైరెక్ట్గా మనము ఈ దేవాలయాలకి వెళ్ళమనే చెప్తాం. కానీ దేవాలయాలకి ఎప్పుడంటే ఈ రాహుకేతువులు ఈ సమయంలో వృషభ రాశి వాళ్ళకి పనికిరాదనమాట. అర్ధాష్టమ కేతువు ఉన్నప్పుడు పనికిరాదు దేవాలయాలు ఇవన్నీ కూడా. అందువలన జాగ్రత్తగా తక్కువ జనం ఉన్న చోటకి వీళ్ళు వెళ్ళాలి. ఇంట్లోనే దాన ధర్మాలు చేసుకుంటే మంచి ఫలితం, సూపర్ ఫలితం వస్తుంది. అది తిరుగులేదు. అది అయితే గురుగారు ఇప్పుడు వీళ్ళకి స్త్రీల నుంచి సమస్యలు వస్తాయి అని అంటున్నారు కదా, అంటే మే 14 లోపు వస్తాయా ఇవన్నీ? అంటే మే తర్వాత గురు సంచారం జరుగుతుంది బాగుంది అనేసి అంటారు కదా. మే 18 లోపల 18 లోపల, మే 18 తర్వాత తగ్గుతాయి. ఓకే. మరి దీనికి పరిహారం ఏమన్నా ఉందా గురుగారు? తప్పకుండా ఉంటాయి. పరిహారం ఏమిటంటే వీళ్ళు దాన ధర్మాలే పరిహారం. మొట్టమొదటిగా రావి చెట్టు చుట్టూ, ఇవి ఈజీ, డబ్బులు లేని మెథడ్స్ చెప్తాం కాబట్టి ఈజీగా ఉంటుంది వీళ్ళకి. కానీ వాస్తవము మనుధర్మ శాస్త్రంలో 10% దానం చేయమని చెప్పబడి ఉంది, శాస్త్రమే చెప్తోంది. అందువలన వీళ్ళు కంపల్సరీ దాన ధర్మాలు చేయాలా. గ్రేట్ జనరాసిటీ ఉండాలి, హృదయం విశాలంగా ఉండాలి, ఖర్చు పెట్టాలి. రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణాలు చేస్తారు, నీళ్లు పోయాలి. నీళ్లు పోయమంటే స్పూన్ నీళ్లు పోస్తారు, లేదా చిన్న కలసం తీసుకెళ్ళి స్టైల్గా అందులో పోస్తారు. అట్లా పెద్ద బకెట్ నీళ్లు చెట్టు ఎండాకాలం అందులో పోస్తే మంచి ఫలితం వస్తుంది. అంతేకాదు వైశాఖ మాసం కాబట్టి ఈ వైశాఖ మాసంలో జలదానానికి చాలా ప్రాధాన్యత ఉందని కార్తీక పురాణం దగ్గర నుంచి స్కాంద పురాణం దగ్గర నుంచి అన్ని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి వాటర్ క్యాంపులు పెట్టాలి, బయట వీళ్ళు క్యాంపులు పెట్టి ఇవి చెయ్యాలి చక్కగా. అలాగే మనకి ఈ యొక్క కేతు బాగుండలేదు కాబట్టి కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా, కేతు కిలోంపావు ఉలవల్ని అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే సరిపోతుంది. ఓకే గురుగారు, వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంది అనేది మరియు వాళ్ళకి చక్కటి పరిహారాన్ని తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు. చూసారు కదా, మీరు గురుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.